ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెబుతారు. రవి, స్వామి, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి ఎన్కౌంటర్ లో చూసుకున్నట్లయితే భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమవగా వారి డెడ్ బాడీస్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఇంకా ఘటనా స్థలం చుట్టుపక్కల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే జనవరిలో 2 భారీ ఎన్కౌంటర్లు బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ PLGA గ్రూప్ సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిడ్మా టార్గెట్ గా జనవరి 16న బీజాపూర్ జిల్లాలో పామేడు, బాసగూడ, ఊసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 2000 మంది భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేయగా ఆ రోజు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ రోజు త్రుటిలో మడవి హిడ్మాతో పాటు తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ త్రుటిలో తప్పించుకున్నట్టుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు కూడా ప్రకటించారు. తర్వాత జనవరి 21న ఘరియాబంద్ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి హతమయ్యారు. ఆ ఎన్కౌంటర్ లో మొత్తం 16 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఓవరాల్ గా చూస్తే దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలో పామేడు, బాసగూడ, ఊసూరు, గంగలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సుమారు 10,000 మంది భద్రతా బలగాలు కూడా మడవి హిడ్మా టార్గెట్ గా, దామోదర్ టార్గెట్ గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం చూస్తే తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో ఈ ఘటనా స్థలము తెలంగాణ పోలీసు కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టులు తెలంగాణ ఎంటర్ అవుతారనే ఉద్దేశం ఉండడంతో పెద్ద ఎత్తున హైలైట్ జోన్ గా మరి భారీగా తెలంగాణ పోలీసు కూమింగ్ చేసిన పరిస్థితి ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి.